సార్ మా వదిన అలాంటిది కాదు. ఈడే ఏదో మాయ మాటలు చెప్తున్నాడు. ఇది అతను చెప్పింది కాదు, ఈ రిపోర్ట్ చెప్తున్నాయి. మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఉదయం మా వదినే మా అన్నయ్యకి టిఫిన్ పెట్టింది సార్. ఒకవేళ అప్పటికే విషం కలిపింది కాబట్టి అన్నయ్య అన్నం పెట్టినా తినలేదు. ఓకే, మీ వదిన యాక్టివిటీస్ మీద ఓ కన్నేసి ఉంచండి. అలాగే సార్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చెప్పండి నరేంద్ర గారు. సార్ అది ఓకే, మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. నరేంద్ర, వాళ్ళు ఎక్కడున్నారు? పోదరా పోదా. అక్రమ సంబంధాలు ఎప్పుడూ ప్రమాదమే. అవి అందమైన జీవితాలని చిన్నాభిన్నం చేస్తాయి. మీ విషయంలో కూడా అదే జరిగింది. సార్, నాకు ఈయనకి మధ్య ఎలాంటి సంబంధం లేదు. చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నాం. తర్వాత ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళకైపోయాయి. మా సంసారాలు మేము చేసుకుంటున్నాం. ఈ మధ్య వీళ్ళు హైదరాబాద్ వచ్చారు. అనుకోకుండా కలిసాం. అప్పటినుంచి అప్పుడప్పుడు ఇలా కలిసి మా బాధలు పంచుకుంటాం, అంతే. ఇప్పుడు కూడా మా ఆయన చనిపోయాడని నన్ను ఓదార్చడానికి వచ్చారు సార్. పిచ్చోళ్ళలా కనపడుతున్నావా నీకు? అన్నయ్య చనిపోయి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే నువ్వు వీడిని కలవడానికి వెళ్ళావంటే మీ ఇద్దరి మధ్య ఎంత రిలేషన్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. నరేంద్ర, ఛీ, నన్ను అలా పిలవకు. నువ్వంతా ప్లాన్ ప్రకారమే చేశావు. ఆ రోజు అన్నయ్య అన్నం తినిపించబోతే వద్దని తోసేసావా లేదా? అవును, కానీ ఆ రోజు నువ్వు ఉపవాసంలో లేవు. మధ్యాహ్నం మన ఇద్దరం కలిసి భోంచేశాం. నీకు తేనెలో విషం ఉందని తెలుసు కాబట్టే అన్నయ్య పెట్టిన అన్నం ముద్దలు నువ్వు తినలేదు. సార్, ఈమె నమ్మక ద్రోహురాలు. మా అన్నయ్యని కావాలని చంపింది. అసలు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది. ఈమెతో నిజం ఒప్పించి శిక్ష పడేలా చెయ్యండి. అప్పుడే మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది.